సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషీ' సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంత ప్రస్తుతం టాలీవుడ్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. 'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్లో సమంత నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్లో సమంత స్పై పాత్రలో కనిపిస్తారని సమాచారం. సమంత తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ను ప్రమోట్ చేశారు. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం ఇచ్చారు. అవును, నేను గతంలో తప్పులు చేశాను. దాని గురించి ఏమీ తెలియనప్పుడు. కానీ నేను చాలా వాటిని అంగీకరించడం మానేశాను. నేను చెప్పే వాటినే నమ్ముతాను. లేదంటే దేవుడు ఆగ్రహిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే సమంత చేసిన కామెంట్స్లో నాగచైతన్యతో విడాకుల గురించి కూడా పరోక్షంగా స్పందించిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తప్పే అని ఒప్పుకున్నట్లు అయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లను సమంత అభిమానులు ఖండిస్తున్నారు. మరోవైపు సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితా ధూళిపాళ్లతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి పలుమార్లు దర్శనమిచ్చారు. సమంత మాత్రం సింగిల్గానే కొనసాగుతున్నారు.